హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం సింపుల్గా 2 వెరైటీస్ ఆఫ్ కిచిడి చేసుకుందాం. కిచిడి చాలా వెరైటీస్గా చేస్తారండి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా చేస్తారు. అందరూ కిచిడీలు చేసుకుంటారు కానీ అందరిది సేమ్ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఇప్పుడు నేను ప్లెయిన్ కిచిడి చేస్తానండి. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో కూడా కిచిడి చేసుకుంటారు, దాన్ని పొంగల్ అని అంటారు. కర్ణాటకలో కూడా చేసుకుంటారు, బెస్సిబెల్ల అంటారు. అట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. డైజెషన్కి చాలా మంచిదండి కిచిడి. ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడు కూడా ఎవరికైనా సరే కిచిడి చేసిస్తారు. ఇప్పుడు ఆ కిచిడి మనం సింపుల్గా చేసుకుందాము. ఇప్పుడు నేను పెసరపప్పు తీసుకున్నానండి, 1 గ్లాస్ పెసరపప్పు. అది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాను. దీనికి రేషియో ఉంటుందండి, 1 గ్లాస్ పప్పు అయితే 2 గ్లాస్ రైస్, ఇంకా 5 గ్లాస్ వాటర్. ఇది రేషియో అండి. కొంతమంది ఏం చేస్తారు, కిచిడి పులావ్ లాగా చేసుకుంటారు. అలా కాకుండా మనం ఇప్పుడు నార్మల్ కిచిడి ఎలా చేస్తారో సేమ్ కిచిడి టైప్లో చేసుకుంటాం. ఎందుకంటే పప్పు లైట్గా వేగిందండి, కొంచెం స్మెల్ రావాలి, పప్పు స్మెల్ చాలు. ఇంత వేగితే చాలు మనకి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లగా అయినాక కడిగేసి మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇదిగండి 1 గ్లాస్ పప్పు, 2 గ్లాస్ బియ్యం వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం. 5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి దీనిలో 2 పచ్చిమిర్చి వేస్తానండి. 2 స్పూన్స్ నెయ్యి 2 స్పూన్స్ వేసానండి. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఎందుకంటే మన పప్పును రైస్ ఉడికిపోయిందండి. ఎందుకండి ఇప్పుడు మనం దీన్ని 2 టైప్స్ ఆఫ్ కిచిడి చేసుకుంటామండి. ఒకటి మసాలా కిచిడి, ఒకటి ప్లెయిన్ కిచిడి. ప్యాన్ పెట్టానండి, ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైందండి. దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేస్తాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ ఆల్రెడీ మనం పప్పులో కూడా వేసాము, ఉడికేటప్పుడు వేసాము. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. సాల్ట్ అసలు వేయలేదు మనం. ఇప్పుడు వాటర్, 1 గ్లాస్ వాటర్ పోసానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని పప్పు వేసుకుంటామండి. కిచిడి ఉడికించుకుంటాం కదా, అది వేస్తున్నాం. కిచిడి తాలింపు వేసానండి. ఇప్పుడు దీనిపై నుంచి నెయ్యి వేసుకుందాం. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా బాగుంటుంది. అయిపోయిందండి, మన సింపుల్ కిచిడి అయిపోయింది. ఇప్పుడు మసాలా కిచిడి ప్రిపేర్ చేసుకుందాం. కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇంట్లో మనం కొనియాలు వేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, ఆవాలు, క్యారెట్, క్యారెట్, ఆలు పలుకులో వేగానే తీసుకోవచ్చండి. క్యారెట్ కొంచెం ఉడికే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అసలు మనం రైస్ ఉడికేటప్పుడు వేయలేదండి. కొంచెం ఇంగువ, కొంచెం కారం, 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నానండి, క్యారెట్ ఉడుకుతానికని. ఉడికించుకుందాం.
ఎందుకంటే క్యారెట్ కొంచెం ఉడికిందండి. ఈ క్యారెట్ ఇంకా బఠానీ కూడా వేసుకోవచ్చండి. బఠానీ, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రైస్, ఉడికించిన రైస్ దీనిలో వేసుకుందాం. రెడీ అండి మన మసాలా కిచడి. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. సర్వ్ చేసుకుందాం. కిచడి బాస్మతి రైస్తో చేయరండి, నార్మల్ రైస్తోనే చేస్తారు. చాలా ఈజీ డైజెషన్ అవుతుంది కిచడి తింటే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సమ్మర్లో పెసరపప్పు చాలా మంచిదండి, బాడీ కూల్ చేస్తుంది. అప్పుడప్పుడు వారానికి ఒకసారన్నా ఇలా కిచడీలు చేసుకుని తినాలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.